ఒకవేళ మోషే కనుక యేసు వచ్చి చనిపోతాడు, శ్రమలు పొందుతాడని కనుక రాసి ఉంటే మోషే రాసిన ప్రకారమే మీరు ఆయన రాసిన ప్రకారంగానే మీరు నా ఎడల ప్రవర్తిస్తున్నారు తప్ప ఇందులో మీ తప్పేం లేదురే బాబు అని చెప్పాలి. కానీ యేసు ఏమంటున్నాడు, మీరు మోషేని నమ్మినట్లయినా నన్నును నమ్ముదురు, మీరు అతని లేఖనములను నమ్మని ఎడల నా మాటలు ఎలాగూ నమ్ముదురు. మీరు ఆయన లేఖనాలను పరిశీలించి అర్థం కాకపోతే మీరు నన్ను మాత్రం ఎట్లా నమ్ముతారులే అంటున్నాడు. తర్వాత అంటే మీకు నిజంగా మోషేపై నమ్మకం ఉంటే అతను నా గురించి మంచిగా అతని లేఖనాల్లో రాశాడు కనుక మీరు నన్ను గౌరవించాలి, నన్ను ప్రవక్తగా ఒప్పుకోవాలి. కానీ మీరు నన్ను అంగీకరించడం లేదు కనుక మీకు మోషేపై కూడా నమ్మకం లేదని అర్థం అంటున్నాడు. అంటే యేసు అవమానించబడతాడని మోషే వ్రాయలేదు, యేసు గౌరవించబడతాడు అని వ్రాశాడు. కానీ ఇశ్రాయేలీలు మోషేని అనుసరించడం లేదు అనే అర్థం వస్తుంది ఈ వాక్యాలను బట్టి. అలాగే మరో సందర్భంలో యోహాను 7:19, యోహాను సువార్త 7వ అధ్యాయం 19వ వచనంలో మోషే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా, అయినను మీలో